గత కొన్ని రోజులుగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సంచలనం సృష్టిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను నోటీసులు ఇచ్చి కూల్చివేస్తోంది. 3 రోజుల క్రితం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను సైతం నేలమట్టం చేసింది. హైడ్రా అధికారులు హైదరాబాద్ లో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్నారు. ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ దానికి ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథన్ ను కమిషనర్ గా, ఇక ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు అత్యాధునిక టెక్నాలజీ మిషన్లతో భారీ భవనాలను గంటల వ్యవధిలోనే నీలమట్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంచలనమైన కేసులను టేకప్ చేసి పేరు తెచ్చుకున్న ఏవీ రంగనాథన్ ను కాంగ్రెస్ సర్కార్ ఏరికోరి తీసుకువచ్చి హైడ్రా కమిషనర్ గా నియమించింది. ఈ క్రమంలోనే అసలు ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. బడాబాబులకు ఆయన నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంగళరావు నగర్ డివిజన్ మధురనగర్ కాలనీ D81 లోని ఆయన ఇంటి వద్ద సోమవారం 2 సెక్యూరిటీలతో కూడిన అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంట్లలో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హైడ్రాను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల నేరుగా హైడ్రానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీనిపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. ఇక హైడ్రా కూల్చివేసిన భవనాలకు గతంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.